శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వసిన్య దేవతలకు, వ్యాస భగవానుకి నమస్కరిస్తూ, హయగ్రీవ స్వామికి, అగస్త్య ఋషికి నమస్కరిస్తూ, అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. మనము శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో ఈరోజు 32 శ్లోకానికి వచ్చేసాం. 32 శ్లోకం. ఎవరు ఈ రోజు పలికేది, వాళ్ళ పేరు, ఊరు చెప్పండి. మేడం నమస్తే. ఎం వసంత. ఉమ్, ఎం వసంత అనంతపురం మేడం. ఓకే. శ్రీ- వసంత గారు శ్రీమాత రెడీనా? మేడం. రెడీ వసంత మేడం. గారు, ఉమ్, రెడీ మేడం. 32 శ్లోకం అండి. ఓకే మేడం. నకాంక్షే నాకాంక్షే విజయం ఒక్కసారి కదా మేడం. విజయం కృష్ణ కృష్ణ నచ నచ రాజ్యం రాజ్యం సుఖాని చ సుఖాని చ కిం నో కిం నో రాజ్యేన రాజ్యేన గోవింద గోవింద కిం భోగైర్ కిం భోగైర్ జీవితేన వా జీవితేన వా న కాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా న కాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా న కాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. వసంత గారు మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. మనకు ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో సంజయుడు అర్జునుని యొక్క మానసిక పరిస్థితి ఏంది, ఆ మానసిక పరిస్థితి వల్ల అతని శరీరంలో వచ్చిన మార్పు ఏంది అని వివరిస్తూ, దాంట్లో అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్న విషయం నిన్నటి శ్లోకంతో మనకు మొదలైపోయింది. 28వ శ్లోకం నుంచి మనకు మొదలైపోయింది. ఎలా మాట్లాడుతున్నాడు? నాది, నా వాళ్ళు అనే రాగంతో మాట్లాడుతున్నాడు. రాగాన్ని అది నిజమైందా, స్వచ్ఛమైందా అంటే ఆ రాగం వెనుక, ఆ అనురాగం వెనుక నీడలాగా దుఃఖం ఉంటుంది. అది మనం గమనించలేము. ఎందుకంటే మనం ప్రపంచ విషయాల్లో తాదాత్మ్యం చెందాం కాబట్టి మనకు అంత ఆలోచన రాదు. ఆ నీడల్లాగా మనకు దుఃఖం వెంట ఉంటుంది, దాని వెంట ఉంటుంది, రాగం వెంట ఉంటుంది. రాగం ఉంది అంటే శోకం ఉంటుంది, శోకం ఉంది అంటే మోహం ఉంటుంది. ఈ మూడు వెంటనే ఉంటాయి, వెంటనే కలుగుతాయి. ఎప్పుడు? మన మనసు ఆందోళన చెందినప్పుడు. అది కూడా రాగం వల్ల, అనురాగం వల్ల మన మనసు ఆందోళన చెందితే వెంటనే మనకు శోకం వచ్చేస్తుంది. శోకం అంటే దుఃఖం. దాని తర్వాత మోహం వస్తుంది. ఈ మూడు వెంటనే వస్తున్నాయి. ఇప్పుడు దీని ప్రకారం, రాగం ప్రకారంగా అర్జునుడికి ఆయన శరీరంలో చాలా మార్పు వచ్చేసింది. ఆయనకి ఏం రోగం లేదు,
ఇది ముందు చెప్పుకున్నాం మనం. ఆయన శరీరంలో ఏ రోగము లేదు, కేవలం మానసికమైన ఆలోచన వల్ల ఆయన శరీరంలో అంత పటుత్వం కోల్పోయి శరీరమే పడిపోయేంత దుస్థితికి వచ్చాడు. తన చేతిలో ఉండే గాంధీవం కింద పడిపోయింది, తన శరీరం మునిగిపోతోంది, చర్మంలో మళ్ళీ జ్వరం పుట్టుకొస్తున్నది. ఇన్ని రకాల మార్పులు రావడానికి కారణం ఏంది? ఆయనలో కలిగిన రాగము అనే ఒక అభిప్రాయం. ఈ రాగం మందాకా వస్తే, అంతకుముందంతా రాగం లేదా? రాజసూయ యాగం చేసేటప్పుడు ఎంతో మందితో యుద్ధం చేశాడు ఆయన. మరి అప్పుడంతా ఆయనకు ఆ రాగం గుర్తు రాలేదా? అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు బయట పిల్లకాయలు తప్పు చేశారు అనుకోండి, వెంటనే మీ అమ్మ నాన్న ఇలా పెంచారా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు మనం అరిచేస్తాం. అదే పని మన పిల్లకాయలు చేస్తే, అయ్యో నా బంగారు తల్లిని వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు అని మన పిల్లకాయలు మనం సపోర్ట్ చేస్తాం. సింపుల్. మన జీవితంలో రోజు జరిగే విషయాలు ఇవి. మన ఇంటి దాకా వస్తే అదే సమస్యను మనం సింపుల్ గా తీసుకొని, పైగా దాన్ని భూతద్దంలో పెట్టి మన వాళ్ళు అనే అభిప్రాయంతో వెళ్ళిపోతాం. అదే పరాయి పిల్లకాయలు అదే తప్పు చేస్తే వాళ్ళని దండించడానికి మనం సిద్ధమైపోతాం. అంటే ఆ ప్రేమలో ఏముంది? స్వార్థం ఉంది. అంటే మన వారి మీద ఒక రకంగా ప్రవర్తిస్తాం, పరాయి వాళ్ళ మీద ఒక రకంగా ప్రవర్తిస్తాం మనం. ఇప్పుడు అర్జునుడు చేస్తున్న పని కూడా అదే. ఇంద్రలోకానికి వెళ్ళి రాక్షసుని సంహరించేటప్పుడు నా వాళ్ళని గుర్తు రాలేదు. రాజసూయ యాగంలో రాజులందరితో యుద్ధం చేసేటప్పుడు నా వాళ్ళని ఎక్కడా గుర్తు రాలేదు ఆయనకి. వాళ్ళందరితో నిర్దాక్షిణ్యంగా యుద్ధం చేశాడు. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఈ కౌరవ సైన్యమే వీళ్ళే, మిగతా సపోర్ట్ వచ్చే రాజులు తప్పించి మెయిన్ గా ఉండే కౌరవ సైన్యం అంతా కూడా వచ్చి విరాట రాజు దగ్గర వచ్చినప్పుడు, అక్కడ వీళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు యుద్ధానికి వస్తే ఒక్క అర్జునుడే వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళ మీద సమ్మోహనాస్త్రం ప్రయోగించి వాళ్ళు మూర్ఛపోయే రకంగా చేశాడు ఆయన ఒక్కడే అంతమందిని. అప్పుడు నా వాళ్ళని గుర్తురాలేదు ఆయనకి. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? ఇప్పుడు ఆ రాగము ఎక్కువ అతిశయం చేసింది, మనసులో భావం ఎక్కువైపోయింది. మనమైనా అంతే అండి. మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని వెనుక ఈ రాగము అనేది మహా నటిస్తూ ఉంటుంది. మన మీద, మన మనస్సు మీద అథారిటీ చూపిస్తుంది. అది చూపించేంత అది మోహం కలిగిస్తుంది. ఆ మోహం వల్ల శోకం వస్తుంది. ఈ రెండు మనందరికీ అనుభవమేనండి. ప్రతి ఒక్కళ్ళకి అనుభవం మన జీవితంలో. ఉదయం లేచి రాత్రి వరకు మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఈ రాగం, శోకం, మళ్ళీ మోహం, ఈ మూడు వెంటనే కలుగుతాయి. లేట్ కూడా ఏముండదు. ఒక రాగం కలిగింది అంటే వెంటనే శోకం పక్కన వచ్చేస్తుంది, దాంతో పాటు మోహం కూడా వచ్చేస్తుంది. అంతేకాదు, మనసు ఎప్పుడైతే ఆందోళన చెందుతుందో అప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తన మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది. చూడండి, మనం దాన్ని మన వాళ్ళు ఇప్పుడు టెన్షన్ అంటున్నారు, ఆందోళన. మనసు ప్రశాంతంగా ఉండేవాడు జ్ఞాని. అజ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు? ఏదో ఒక విషయం గురించి ఎక్కువ థింక్ చేస్తాడు. అలా చేసేవాడు ఆందోళన ఉన్నట్టే. ఆ ఆందోళన యొక్క పరిణామం ఏంటంటే రాగము, రాగంతో పాటు శోకము, శోకంతో మోహం. అదే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు మనకు ఆ రాగం గురించి చెప్తాడు. తర్వాత శోకం ఆల్రెడీ బిగించేసాడు, మోహం కూడా. ఇంకా తర్వాత శ్లోకం అంతా మోహమే ఆయన చెప్పేది. ఆయన ఏ విధంగా మోహంలో పడ్డాడో మనకి తెలియజేస్తాడు. అంటే ఒక మానసికమైన పరిపక్వత కోల్పోయినప్పుడు వచ్చే పరిస్థితి ఏందనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తారు ఇప్పుడు చూడండి, మొట్టమొదటి వాక్యం ఎలా చెప్తున్నాడో. నా కాంక్షే, నేను కోరుకోను. ఏం కోరుకోవు? విజయం. నాకు ఈ యుద్ధం వల్ల వచ్చే విజయం అక్కర్లేదు, నేను కోరుకోను. స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఎవరితో? కృష్ణ పరమాత్మతో ఇస్తున్నాడు. నా కాంక్షే విజయం, నేను విజయం సాధించాలని నేను కోరుకోవడంలో. ఎవరంటున్నాడు? విజయుడు అని పేరు పొందిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమాట? నాకు విజయం వద్దు. ఇంకా కృష్ణ, మళ్ళీ కృష్ణ అని పిలుస్తున్నాడు. మనసులో ఉండే విషయాన్ని గ్రహించేవాడు నువ్వే కదా, నీవు అర్థం చేసుకుంటావు, నీకు చెప్తున్నాను. నేను నాతోటి నన్ను స్నేహితుడిగా భావించిన వాడివి, నాకు బావవి,
అందుకని నీకు ఇంత నీతో ఉన్నంత చనువు నాకు ఎవరి దగ్గర లేదు కాబట్టి నా మనోభావాలని నీ ముందు ఉంచేస్తున్నాను కృష్ణ అని చెప్తున్నాడు. నచ రాజ్యం, దీనివల్ల వచ్చే రాజ్యం కూడా నాకు అక్కర్లేదు. సుఖానిచ, రాజ్యం వస్తే సుఖం ఉంటుంది, ఆ సుఖం కూడా నేను కోరుకోనయ్యా. విజయం సాధిస్తే రాజ్యం వస్తుంది, ఆ రాజ్యము నాకు అక్కర్లేదు, ఆ విజయము నాకు అక్కర్లేదు. మళ్ళీ సుఖానిచ, రాజ్యం వల్ల సుఖాలు సుఖభోగాలు వస్తాయి, అవి కూడా నాకు అక్కర్లేదు. కిమ్నో రాజ్యేన గోవింద, ఎందుకయ్యా మనకి ఈ రాజ్యం గోవింద, ఈ రాజ్యం మనకెందుకు, మనకు అని కృష్ణ పరమాత్మ కలిపేస్తున్నాడు. మనకు రాజ్యం ఎందుకు, ఎలా కలిపాడు చూడండి, ఎంత బాగా కలిపేటాడు. గోవింద, మడి గోవింద అని బాగా స్పెషల్గా పిలుస్తున్నాడు. కిం భోగైర్ జీవితేనవా, అసలు ఈ భోగాలు ఎందుకయ్యా, అసలు ఈ జీవితం ఎందుకయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, లాస్ట్ పాయింట్ దాకా వెళ్ళిపోయాడు. ఒక్కొక్క విషయాన్ని ఒకటి తర్వాత ఒకటి వచ్చేది, దాన్ని క్రమ పద్ధతిలో పెట్టి అవి నాకు అవసరం లేదని చెప్పేస్తున్నాడు. నాకు కాదు, మనకు అవసరం లేదు, మన ఇద్దరికి అవసరం లేదు, అది అసలు విషయం. మనకొద్దేంది, నాకు వద్దంటే ఓకే, మనకొద్దు అంటే ఆయన కూడా కలిపేశాడు. ఆయన ఏదో యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చాడు, రథసారథిగా ఉండడానికి వచ్చాడు అంతే. ఆయనకేం పని, నీ రాజ్యంతో ఏం పని, నీ భోగంతో ఆయనకేం పని, ఆయనకేం అవసరం లేదు. కానీ ఆయన కూడా కలిపేశాడు మన ఇద్దరికి వద్దు అని చెప్పేసి. ఎంత బాగా చూడండి, ఆ రాగముతో కళ్ళు మూసుకోపోతాయని చెప్పడానికి సాక్ష్యం ఈ శ్లోకం. నా కాంక్షే విజయం, విజయం కోసమే కదా యుద్ధం చేయాలి. మనం వాళ్ళ మీద యుద్ధం చేస్తే ఏమొస్తుంది, విజయమే కదా వస్తుంది. ఆ వచ్చే విజయం నాకు అక్కర్లేదు. కృష్ణ నచ రాజ్యం, ఆ విజయం సాధిస్తే ఏమొస్తుంది, మనకి రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం వద్దు. ఆ రాజ్యం వస్తే సుఖం వస్తుంది, ఆ సుఖం కూడా వద్దు. ఇంకా నాకు ఇంకా అసలు రాజ్యం మన ఇద్దరికి వద్దు, ఆ భోగాలు వద్దు, అసలు జీవితమే వద్దు అని చెప్పేసి. చూడండి ఎలా ఉంది ఆ స్టేట్మెంట్. ఒకదానితో ఒకటి లింక్ ఉన్నాయని తెలుసు, ఆ లింక్ ఉన్నవన్నీ వద్దని చెప్పేస్తున్నాడు. నాకు వద్దు, మనకొద్దు, నా ఇద్దరికి వద్దు. అలా ఎలా చెప్తారు? ఇప్పుడు మనకు రాగం వచ్చిందంటే ఎలా అయిపోతామంటే, ఆ మానసిక పరిస్థితి ఎంత ఆందోళన చెందుతోందో ఆయనకి, అంటే ఊగిసలాడుతోంది మనసు. ఎంత ఊగిసలాడుతోంది, అసలు వచ్చింది ఆయన నమ్ముకొని పాండవులు యుద్ధరంగానికి వచ్చారు విజయం సాధించడానికి కోసంగా. ఆ విజయమే ఫస్ట్ వద్దని చెప్పేశాడు. దేనికోసం అయితే ఉద్యాన రంగంలో వచ్చి నిలబడ్డాడో ఆ విజయమే వద్దు అని చెప్పేశాడు. మన జీవితంలో కూడా మనం చూసుకోండి, మన తట్టి తిప్పండి. మనం కూడా నిత్య జీవితంలో ఏం చేస్తాం, ఒక టెన్షన్ వచ్చింది అనుకోండి, అసలు ఈ పనే వద్దు, అసలు ఆ పనిలో పోబట్టే కదా మనకి ఇన్ని సమస్యలు వచ్చాయి, అసలు వద్దు పో, ఈ వద్దు అని ముగిచ్చేస్తారు, పూర్తిగా వెనక్కడిగేస్తారు. అలా మన జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది ఆ విషయం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు భార్య చనిపోయిన భర్త కానీ, భర్త చనిపోయిన భార్య కానీ, వాళ్ళని గమనిస్తే, వాళ్ళ జీవితాన్ని మనం గమనిస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక జీవితమే లేనట్టు, ఇక ప్రపంచంతో తమకేమీ సంబంధం లేనట్టు, వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు ఏమీ లేనట్టుగా, మైనస్ అయిపోయినట్టుగా భావిస్తారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు, అంత మానసిక దౌర్బల్యానికి వెళ్ళిపోతారు. మరి పుట్టినప్పటి నుంచి వాళ్ళు నీ వెంట ఉన్నారా? ఎంతమంది నీ లైఫ్లోకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ విషయంగా మెంటల్గా ప్రిపేర్ కారు. ముందే ప్రిపేర్ అయిపోతే ఆ బాధలు ఉండవు, కానీ ప్రిపేర్ కారు. పైన ఆ సమయంలో ఏం చేస్తారు, ఇంకా మాకు జీవితం అక్కర్లేదు అన్నిటికి నిరాశ గురేసేసి, మాకెందుకు, మాకు భోజనం ఎందుకు, మాకు దేహానికి అలంకారాలు ఎందుకు, అవద్దు ఇవద్దు అని చెప్పి అన్నింటినీ, ఎవరిన ఫోటోలు చూసిన ఫోటోలు మాకొద్దని పక్కకి వెళ్ళిపోవడాలు, ఇంకా ఎన్ని చేయాలో అని చేసేస్తారు. కానీ ఒక్క నిమిషం వాళ్ళ తట్టు తీసుకొని వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి ఒక సింహావలోకనం చేసుకుంటే, వాళ్ళు ఎందుకు పుట్టారు భూమి మీద, అసలు దేనికోసం పుట్టారు? ఏదో ఒకటి నేను పుట్టించాడు భగవంతుడు అంటే కార్యకారణ సంబంధం ఉన్నట్టే కదా. కార్యకారణ సంబంధంలో ఏముంటుంది, ఏదో ఒక కార్యం సాధించడానికే నువ్వు పుట్టుంటావు, ఎవరి జీవితాన్ని ఉద్ధరించడానికో లేదా నీకు నువ్వు ఉద్ధరించుకోవడానికో పుట్టుంటావు, అందులో సందేహం లేదుగా. అలాంటప్పుడు నీవు అప్పుడు ఆలోచించాల్సింది ఏంటి, అన్ని నీతో పుట్టిన వాళ్ళు ఎవ్వరు నీతో వెంబడి లేరు కదా. నీ శరీరం ఒక్కటి నేను అంటి పెట్టుకోండి, అది కూడా శిథిలం అయిపోతుంది, చూస్తూ ఉన్నాం కానీ అది కూడా శిథిలం అయిపోతుంది.
మనం చూస్తున్నాం కానీ ముసలితనం ఆవరిస్తుంది కదా, ఒక్కొక్క భాగాన్ని తినేస్తుంది, మనమే చూస్తున్నాం కదా. మరి ఏవి శాశ్వతం కాదనే విషయం తెలుస్తున్నా అంత ఆందోళన చెంది మనసును ఎంత హింసించాలో అంత హింసించే మనసు ద్వారా శరీరాన్ని హింసించేస్తారు. ఈ శరీరంలో ఈ దేహమే దేవాలయం అని, ఈ దేవాలయంలో ఒక దేవుడు ఉన్నాడని, ఆ పరమాత్మ కోసం మనం జీవిస్తున్నాం అనే ఒక ఆలోచన కూడా లేని స్థితికి వెళ్ళిపోతారు. ముఖ్యమైన విషయం అదే గుర్తు పెట్టుకోవాల్సిన. మానవ జన్మ ఇచ్చిన తర్వాత ఈ జన్మ రావడం కష్టం, వచ్చిన తర్వాత ఇటువంటి ఉపాధి లభించడం కష్టం. ఈ దేహం లభించింది అంటే దీన్ని ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకు యూస్ చేసేయాలి. ఒక అతన్ని జైల్లో పెట్టారు, మరణశిక్ష విధించారు. అతన్ని అడిగారు చివరి కోరిక ఏంది అని. అక్కడ ఎదురుగా ఒక అతను పియానో వాయిస్తున్నాడు. అది చాలా ఆనందంగా ఉంది. నేను అది ఇప్పుడు నేర్చుకోవాలన్నాడు. 1 గంటలో నేను నేర్చుకోవాలన్నాడు. ఇంకో గంటలో ఉరి వేస్తారు అతను. ఆశ్చర్యపోయారు పోలీసు వాళ్ళంతా. ఎందుకలా అడుగుతున్నావు అన్నారు. జీవితం ఇచ్చింది అన్నీ నేను సాధించడానికి కోసంగా, ఏదో నేర్చుకొని వెళ్ళిపోవడం కోసంగా. అటువంటిది నేను ఇక్కడ కూర్చొని నా మరణిస్తాను, ఎప్పటికైనా మరణించేవాడినే. నువ్వు ఉరిశిక్ష వేయకపోయి నేను మరణిస్తా కదా మామూలుగా. దాని గురించి నేను ఎందుకు ఏడవాలి? నేను ఇంకొక విద్యను నేర్చుకోకపోతే వచ్చే జీవితంలో వచ్చే జన్మలో ఆ విద్య ఇంకా ఇంప్రూవ్ అవుతుంది నాలో, కాబట్టి నాకు అది కావాలంటాడు. అంటే అతడు ఎంత ఉన్నత స్థాయిలో ఆలోచిస్తున్నాడు చూడండి. ఇంకో గంటకు మరణిస్తా అంటే ఇంకో విద్య నేర్చుకోవడానికి సిద్ధపడ్డాడంటే అతడి జీవితాన్ని ఎంత ఎంత చూచుంటాడో, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో అతను. అది మన జీవితం. కానీ ఇప్పుడు దేనికోసం ఆయన అంత తపస్సు చేశాడో అవన్నీ మర్చిపోయేసేసి ఇక్కడ మొట్టమొదటి స్టేట్మెంట్ చూడండి, నా కాంక్షే విజయం. విజయం ఏంటని మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నిజానికి అర్జునుడి విజయం సాధించడానికి చేయడం కోసంగా పాండవులంతా అతడికి సహకరించారు. ద్రౌపది సహకరించింది. మనం ముఖ్యంగా మర్చిపోకూడదు. ఒక స్త్రీ అన్ని రోజులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే మన మొగుడు కనిపించకపోతే ఎలా ఉంటుంది ఆ స్త్రీ యొక్క మానసిక పరిస్థితి? సహకరించింది. అందులో ఆమె స్వయంవరంలో గెలుచుకున్నవాడు అర్జునుడు. మొట్టమొదటి భర్త అతను. మొదటి భర్త ధర్మరాజు కావచ్చు ధర్మం ప్రకారంగా, కానీ మా విజయం సాధించి అందుకున్నవాడు ఎవరు? ఆమె చేయి అందుకున్నవాడు ఎవరు? అర్జునుడు. అతను వెళ్ళి అడవులకు పోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో అతను తపస్సుకు వెళ్ళిపోయాడు. దగ్గర కూడా లేడు మనిషి. ఎలా ఉంటుంది ఆ స్త్రీ యొక్క మానసిక స్థితి? సహకరించింది. అన్నదమ్ములు సహకరించారు. ఎక్కడికి పోతా అంటే అక్కడ పంపించేశారు. నువ్వు సాధన చెయ్యి, నువ్వు తపస్సు చెయ్యి, పాశుపతాస్త్రం పొందు, మనం విజయం సాధించాలని అంత ఇదిగా ఆ కుటుంబం మొత్తం సహకరించింది అతనికి. కానీ ఇప్పుడు ఆ విజయం నాకొద్దు అంటున్నాడు. ఏ విజయం కోసంగా వాళ్ళంతా త్యాగాలు చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారు అరణ్యవాసంలో, అవన్నీ మర్చిపోయాడు, తీసేశాడు పక్కకి. అలాగే ఇప్పుడు చూడు చదువుకునే పిల్లకాయలు కూడా అలాగే చేస్తారు. అంత సంవత్సరం అంతా చదువుకుని లాస్ట్ లో మాకేం గుర్తు రావడం, టెన్షన్ పడిపోయి మర్చిపోతారు. మాకైతే గుర్తు రావడం లేదు, మేము అప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అర్జునుడు సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్థితికి వచ్చాడు అతను. ఫస్ట్ విజయం వద్దన్నాడు. నెక్స్ట్ ఏమొద్దు అంటున్నాడు? నచ రాజ్యం, రాజ్యం వద్దు అంటున్నాడు. రాజ్యం వద్దు అనడానికి ఈయనెవరు అసలు? బాగా ఆలోచిస్తే మనము రాజ్యం కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు? అసలు రాజ్యం ఒకవేళ వచ్చినా ఈయన పరిపాలన చేసేది ఏం లేదుగా. పరిపాలన చేయాల్సిన ధర్మరాజు కదా, నువ్వు పరిపాలన చేసేది ఏముంది? పైన మనకు రాజ్యం వద్దు అని కృష్ణ పరమాత్మ కలిపాడు. మనం కృష్ణ పరమాత్మ గురించి చాలా గొప్పగా తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన మేనమామైన కంసుని సంహరించాడు. కానీ ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు. ఆ రాజ్యాన్ని తన తాతగారికి ఇచ్చేశాడు. రాజే ఆయనే అన్నాడు. తర్వాత బలరాముడు అయ్యాడు. ఎక్కడా కృష్ణ పరమాత్మ పరిపాలన చేయలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని మనం బాగా పరిశోధనగా చూడాలి. ఎప్పుడు పైన ఊరికే భక్తి అని చెప్పేసి చూస్తారు తప్ప అసలైన విషయాలు తెలుసుకోవాలి కృష్ణ పరమాత్మ గురించి. ఆయన ఎంత జ్ఞానిలో కూడా టాప్ మోస్ట్. అరాకొర జ్ఞానం కాదు కృష్ణ పరమాత్మది. అందరికంటే మించిపోయిన
స్థాయి అది, మామూలు స్థాయి కాదు అది. పరమాత్మ అంటే ఎటువంటి స్థాయి అది? అందరినీ ప్రేమించగల శక్తి ఉంది. ఎవరిని ఉంచాలో నియామకుడు ఆయన. ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. అతని 3 కాలాలు తెలుసు. అట్లాంటి వాడు ఆయన. ఆయనకు రాజ్యాలు కావాలా? విశ్వమే ఆయన రాజ్యం. ఆయనకేంది రాజ్యం? భూమి మీద రాజ్యం కావాల్సింది. ఆయనకు అవసరమే లేదు, ఇచ్చేశాడు. అలాగే అర్జునుడు కూడా సేమ్. అర్జునుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అన్ని యోగ్యతలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఎక్కడ పరిపాలన నేను చేస్తా అని ఎప్పుడు అర్జునుడు అనలేదు. అన్నగారికి సహకరించాడు అంతే. కృష్ణ పరమాత్మ కూడా అంతే చేశాడు. అందుకనే మనకు రాజ్యం అన్నాడు. తెలివిగా పెట్టారు. పదాలు పెట్టడంలో అంత బాగా ఆలోచించారండి. అది గొప్ప విషయం. పెట్టే పదాల్లోనే అంతరార్థాన్ని పెట్టేశారు. అందరు ఈ శ్లోకం చదువుతారు. ఈ ఘంటసాల గారు ఎంత బాగా పాడారు ఈ శ్లోకాన్ని. కానీ దీంట్లో ఉన్న అంతరార్థాన్ని ఎవరు తెలుసుకోరు. పరిశోధన చేస్తే మనకి అర్జునుడికి రాజ్యం అవసరం లేదు, కృష్ణ పరమాత్మకి రాజ్యం అవసరం లేదు. వాళ్ళు రాజ్యం కోసం ఎప్పుడూ చేసిన వాళ్ళు కాదు. అన్నగారికి పట్టాభిషేకం చేయడానికి కోసంగా వచ్చాడు. ధర్మయుద్ధం చేయడానికి కోసం వచ్చాడు అర్జునుడు. అందుకే అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఎవరికి? కృష్ణ పరమాత్మకి. ఎందుకు? తను ఏ విధంగా అయితే వదిలేస్తున్నాడో జ్ఞానిగా ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్న సాధకుడు, ఉత్తమ సాధకుడు, మామూలు సాధకుడు కాదు అర్జునుడు, ఉత్తమ సాధకుడు. అలాంటి వాళ్ళంటే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే కదా అంటాడు ఇక్కడ, అర్జునుడు చూస్తే ఆయనకి చాలా సంతోషం. అంత సామర్థ్యం ఉంది. ఎంత సామర్థ్యం ఉందంటే ఎవరినైనా యుద్ధం చేసి గెలవగలడు. తన మాట కూడా చాలా వినయంగా మాట్లాడతాడు. అంత సంస్కారం ఉంది. కానీ ఎక్కడా నాకు ఈ రాజ్యం కావాలని కోరుకోలేదు. చూడండి, మనల్ని మానవులు గమనించండి. కొంచెం వాళ్ళకు ఒంట్లో శక్తి ఉన్నా, వాళ్ళకు మాట్లాడే శక్తి ఉన్నా వెంటనే అధికారం కోసం పోరాటం చేస్తారు. ఒకళ్ళ మీద డామినేట్ చేస్తారు. వేరే వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి అర్జునుడు ఎక్కడ, మన మానసిక పరిస్థితి ఎట్లా, ఎంత గొప్పవాడు చూడండి. కృష్ణ పరమాత్మ కూడా ఎక్కడ రాజ్యం కోసం, రాజ్యానికి కావాల్సిన సలహాలు ఇచ్చింది ఆయనే, రాజ్యాన్ని రక్షించింది ఆయనే. మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ రాజ్యాన్ని మొత్తం ద్వారకా నగరాన్ని తీసుకుని సముద్రంలో పెట్టి రక్షించిన వాడు కృష్ణ పరమాత్మే. ఆ ఐడియాలన్నీ ఆయనవే. అంటే బలరాముడు వాళ్ళంతా కూడా ఆయన గౌరవించి ఆయన ఏం సలహా ఇచ్చినా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఒక జ్ఞాని, మామూలు వ్యక్తి కాదు అతను. చాలా గొప్ప జ్ఞాని. మనసు విశాలం ఉంది, మనసుంది, ప్రేమించే మనసుంది. అది అసలు ఎంతమందిని ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ అలౌకికమైంది. మనలాంటి చీప్ ప్రేమ కాదు, సినిమాలో చూపించే చీప్ ప్రేమ కాదు. ఎటువంటి ప్రేమ అది? వ్యాజం లేకుండా ప్రేమిస్తాడు. అంటే నెపం లేకుండా, ఇందుకోసం ప్రేమిస్తున్నాను అనే స్వార్థం లేకుండా ప్రేమించే మనస్సు కృష్ణ పరమాత్మకు ఉండే ముఖ్యమైన లక్షణం అదే. కానీ ఆ ప్రేమ ఎక్కడా, ఈ రాగం ఎక్కడా? ఇప్పుడు అర్జునుడిలో కనిపిస్తోంది రాగం, కానీ కృష్ణ పరమాత్మకు ఉండేది ప్రేమ. ఎవరోనండి మేనత్త కొడుకులు ఏ ఇబ్బందుల్లో ఉన్నారంటే అంత సహాయం చేసిన అవసరం ఏముందండి? మనం ఇప్పుడు చేస్తున్నామా? మేనత్త కొడుకులు, మేనమామ పిల్లకాయలు అందరూ ఉంటే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తున్నామా? ఈ రోజుల్లో అసలు ఏం లేవు. కేవలం ఫోన్లో మాట్లాడుకోవడం కూడా లేదు. హాయ్ అంటే బాయ్ అంటే అయిపోతుంది. కానీ ఎంత విశాలమైన మనసు కృష్ణ పరమాత్మది. ఎక్కడ ధర్మం ఉంటుందో ఆ ధర్మానికి పోయి ఆయన తోడ్పడతాడు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాడు. అది పరమాత్మ అంటే. ఆ పరమాత్మ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా ఆయనకి ఇష్టం. అందుకే ధర్మరాజు అంటే ఇష్టం ఆయనకి, భీముడు అంటే ఇష్టం, వాళ్ళ నకులుడు సహదేవుడు అంటే ఇష్టం, భీష్ముడు అంటే మహాప్రాణం. వీళ్ళందరూ ఎందుకు ఇష్టం ఆయనకి? వాళ్ళు ధర్మ మార్గంలో అడుగు పెట్టేశారు. దాంట్లో వాళ్ళు కూడా టాప్ మోస్ట్కి వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళందరంటే ఇష్టం ఆయనకి. అలాగే అర్జునుడు అంటే ఇష్టం. కానీ ఇప్పుడు అర్జునుడు తనంతటి వాడే, తనలాగా ఉన్నంత జ్ఞానం కలవాడే. కానీ ఇప్పుడు రాగం అనేది ఒక ఆందోళన పడిపోయాడు మనిషి. కాబట్టి నచ రాజ్యం, నా రాజ్యమే లేనివాడు నాకు రాజ్యం వద్దు అని చెప్తున్నాడు. చూడండి ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక టెన్షన్ వస్తే మనిషి మాటల తీరు ఎలా మారిపోతుందో మనం తెలుసుకోవాలి. మనసుకు లొంగిపోయాడు.
బుద్ధి పనిచేయడం లేదు, మనసు ఒక్కటే పనిచేస్తుంది. కాబట్టి రాజ్యమే ఎప్పుడు కోరుకోనివాడు, రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలన అనుకోనివాడు, పరిపాలన చేయనివాడు, పరిపాలన చేయడానికి సహకరించేవాడే గాని ఆయన ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేసిన వాడు కాదు. కానీ ఇప్పుడు నాకు రాజ్యం వద్దంటున్నాడు. సుఖానిచ్చ, ఆ రాజ్యం వల్ల వచ్చే సుఖం కూడా నాకు వద్దు, సుఖం కూడా నీకొద్దు. కానీ నువ్వు ఎందుకు వచ్చావు విద్యానికి? నీ వాళ్ళందరూ సుఖంగా ఉండడం కోసమే కదా వచ్చావు. అది మర్చిపోయాడు. తనకొద్దని చెప్తున్నాడు. నాకొద్దు, మనకొద్దు, వాడిద్దరిని గడిపేసుకున్నాడు. మనకిద్దరికి వద్దు, మనకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖం వద్దు అని మా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు పైన. కిమ్నా రాజ్యేనా, అసలు ఈ రాజ్యంతో మనకేం పని, మన ఇద్దరికి ఏం పని రాజ్యంతో, వద్దు అంటే స్నేహితుడు కాబట్టి బయటపడి చెప్పేస్తున్నాడు. అది అంటే ఇప్పుడు అక్కడ దగ్గర ఉన్నాడని చెప్పడం లేదు. కృష్ణ పరమాత్మకు అంత జ్ఞాని కాబట్టి ఆయన సలహా ఇవ్వగలడు కాబట్టి ఆయనకే చెప్తున్నాడు ఆ విషయం. మనకి రాజ్యం వద్దు కృష్ణ, కృష్ణ నా హృదయంలో అర్థం చేసుకో. కృష్ణ అంటే గమనించేవాడు. గోవింద, పదాలు చూడండి ఎలా పెట్టాడో. గోవింద గోవింద అని ఎప్పుడు పిలిచారు కృష్ణ పరమాత్మని? గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు గోవింద అని పిలిచారు ఆయన్ని. భూమిని ఉద్ధరించినప్పుడు వరాహ అవతారంలో ఉన్నప్పుడు గోవింద అని పిలిచారు. ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం ప్రకారంగా వెళ్తే ఆయన వరాహ నరసింహస్వామి మొట్టమొదట పిలిచింది గోవింద అని పిలిచాడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు. కాబట్టి ఆయన పిలిచాడు. మళ్ళీ అగస్త్యుడు పిలిచాడు. అగస్త్యుడు కూడా ఒకసారి గోవులు కావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వెళ్ళి అడిగితే అగస్త్యుడి ఆశ్రమానికి, అగస్త్యుడు బ్రహ్మచారికి మేము ఆవులు ఇవ్వము, పెళ్లి చేసుకొని రా అని చెప్తాడు. అప్పుడు పద్మావతిని తీసుకొని వచ్చి నాకు ఆవులు ఇమ్మంటే అప్పుడు ఆయన అగస్త్యుడు ఉండడు, వాళ్ళ శిష్యులు ఉంటారు, మాకు అవంతా తెలియదు మేము ఇవ్వమంటారు. అప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు అగస్త్యుడు వస్తాడు ఆశ్రమానికి. ఏం జరిగింది అంటే ఇట్లా ఎవరో వచ్చారండి, ఆవులు అడిగారు, మేము ఇవ్వలేదని చెప్తారు. అప్పుడు గోవు ఇందా అంటూ వెనక పరిగిస్తాడు అగస్త్యుడు. అంటే గోవు ఇందా, ఇదిగో గోవు తీసుకో అని చెప్పి పరిగిస్తాడు. ఆ విధంగా కృష్ణ మనకి వెంకటేశ్వర స్వామి లీలల్లో ఇవన్నీ కథలు కనిపిస్తాయి మనకి గోవింద నామానికి. కానీ మా గోవులు అంటే ఆవులను రక్షించిన వాడు గోవిందుడు ఒక అర్థం. గోవింద అంటే గోవులు అంటే వేదాలను రక్షించిన వాడు గోవిందుడు. ఎన్నో అర్థాలు ఉన్నాయండి ఈ పదానికి, మామూలు అర్థాలు కాదు ఇవి. అలాగే మనలో ఉండే ఇంద్రియాలు గోవులు, వాటన్నింటిని కూడా రక్షించేవాడు, అథారిటీ ఉండేవాడు, ఆజ్ఞాపించేవాడు ఆయనే. కాబట్టి ఆ విధంగా గోవిందుడు. ఏ విధంగా చూసినా గోవింద నామం చాలా గొప్పది. ఇప్పుడు గోవింద అనిపిస్తున్నాడు అంటే నా ఇంద్రియాలు పట్టుత్వం తప్పేసింది, నా మనస్సు పట్టుత్వం తప్పేసింది, నువ్వు చూసుకో అని చెప్పడానికి చెప్పేస్తున్నాడు. అంతా ఆ పిలుపుల్లోనే ఎంతో అర్థం పెట్టి మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎంతో గొప్పవాడు చూడండి. కిం భోగైర్, భోగాలు వద్దు, రాజ్యం వస్తే కదా సుఖం, భోగం వస్తుంది, భోగం వస్తే సుఖం వస్తుంది కదా, వెంటనే అవన్నీ వస్తాయి కదా. కానీ నాకు ఆ రాజ్యం వల్ల వచ్చే, ఆ విజయం వల్ల వచ్చే భోగం నాకొద్దు, నేను కోరుకోవడం లేదు కృష్ణ, నాకొద్దు అని చెప్తాడు. జీవితేనవా, అసలు జీవితమే వద్దయ్యా, అటు ఇటు సైన్యంలో ఉండేవాళ్ళంతా నా వాళ్లే, వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, ఈ బాధ కన్నా అసలు జీవితం అక్కర్లేదు, నాకేం వద్దు అని ఒక వైరాగ్య భావం చెప్తున్నట్టుగా ఉంది. కానీ మనకు పైకి చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, నిజమే కదా. మనం కూడా మన భాషలో ఆలోచిస్తే, మన మానసిక వయసు పెట్టి ఆలోచిస్తే అర్జునుడు ఎంత బాగా ఆలోచించాడబ్బా, సమయానికి ఇంత వైరాగ్యం వరకు వస్తుంది అని మనం అనుకుంటాం. అంటే మనం కూడా చేసే పనులు అదే కదా, మన జీవితంలో నిత్యం మనం చేసే పనులు ఇవే. ఎక్కడమైన వైరాగ్యం చెందుతాం మనకు తెలియదు. దేనిలో ఏ రాగంలో మనం పడిపోతున్నాం కూడా మనకు తెలియదు. ఎన్ని విషయాల్లో పడిపోతామని, చదువు అంతే, పెద్దల ఎవరిని అవమానిస్తే మనం వెళ్ళిపోయేది ఆ స్థితికే. చూడండి ఇప్పుడు పిల్లకాయలంతా ఆత్మహత్యలు ఎందుకు పోతున్నారు? ఆ రాగంలో పడిపోతున్నారు వాళ్ళు. రాగం అనేదే పెద్ద శత్రువు, దాంట్లో పడిపోతున్నారు వాళ్ళు ఫెయిల్ అయితే నా వాళ్ళు ఏమంటారో, నా వాళ్ళ దగ్గర నేను పలచనైపోతానేమో, చులకనైపోతానేమో, షేమ్ ఫీల్ అవుతున్నారు. ఇది గాడ్స్ గిఫ్ట్ ఈ దేహం అని, ఈ దేహాన్ని మనం దేవాలయంగా భావించాలని, ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆరాధించాలని, ఆ ప్రేమతత్వంలో ఉండాలని వాళ్ళకి తెలియడం లేదు. కేవలం ఆ మానసిక రాగం అనే దాంట్లో పడిపోయేసి వాళ్ళు చేస్తున్న పనే ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అందుకే జీవితం వద్దని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఈ మాటలన్నీ?
అమిత ఆవేశపరులు చెప్తారు. అమిత ఆవేశపరులు అంటే ఆందోళన చెందే మనసున్న వాళ్ళే ఇలా మాట్లాడతారు. ఆందోళన స్థితిలో ఉన్నవాడు మాట్లాడతాడు. అందుకనే ఆందోళన వచ్చినప్పుడు మనసును మార్గాన్ని మళ్ళించాలి. మంచి మంచి గురువులు రచించే పుస్తకాలు చదవాలి. గొప్ప గొప్ప వివేకానంద అట్లాంటి వాళ్ళు చదివితే, వివేకానందుడి పుస్తకాలు కానీ చదివితే మన ఒంట్లో రక్తం పొంగుతుంది దేశభక్తితో. ఎందుకు పుట్టాం, ఈ దేశానికి ఏం చేశావు నువ్వు అని ప్రశ్నిస్తాడు ఆయన. అప్పుడు ఒంట్లో ఉంచి అసలు కోరికలు పుట్టుకొస్తాయి, మనం దేశానికి ఏమైనా చేసుకోవాలనేసి. నిరాశ నిస్పృహ ఎదురైనప్పుడు మనం చేయాల్సిన మంచి పుస్తకాలు చదవడం, మంచి మంచి గురువుల పుస్తకాలు చదవాలి, మామూలు వాళ్ళవి కాదు. ముందు మనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని ఆ లోకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉండే పరిస్థితి వల్ల నీ మనసు చెడిపోయింది, ఆ మనసుని తీసుకుని ఇంకో లోకంలో కూర్చోబెట్టాలి. అది చేయరు. ఎంతసేపు ఆ విషయాన్ని తలుచుకొని నిద్రలు మానుకొని శరీరాన్ని రోగాలు తెచ్చుకొని ఎంత భ్రష్టు పట్టించాలో శరీరం అంతవరకు భ్రష్టు పట్టిస్తారు. అందరు చేసే పని అదే. అందుకు భగవద్గీత చదవాలి. కానీ భగవద్గీత ఈ విధంగా ఆలోచించి చదవాలి, ఊరికే చదవడం కాదు. అర్జునుడి పాత్రలోకి మనం ప్రవేశించి చదవాలి. అర్జునుడే మనం అంతా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి మనల్ని కించపరుచుకుంటూ, మనకు మనం ఏడ్చుకుంటూ, మన మనసును చిత్రహింస పెట్టుకుంటూ, మన శరీరాన్ని కూడా బాధిస్తూ ఉండేవాళ్ళం మనమే. చూడండి, మనసుకు ఆలోచన వస్తే ఏమవుతుంది? ముందు వచ్చే తలనొప్పే వస్తుంది. ఎందుకు తలనొప్పి వస్తుంది? ఆ మనసుకు ఆ మనసుకు అంత ఫ్రీడమ్ ఇచ్చేసావు నీ మనసులో. మనసుని ఎక్కడ పెట్టాలో ఎలా తిప్పాలో తెలుసుకోకపోతే ప్రతి చిన్న విషయానికి, అల్పమైన విషయం అది నీ వెంట రాదు. ఆ స్పృహ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయం, ఏ సన్నివేశం మన వెంట రాదు, మన ఉన్నతికి పనికి రాదు. మనం గొప్పవాళ్ళం కావాలంటే, మనం పరమాత్మ స్థాయికి ఎదగాలంటే అవి పనికిరావు. అలా అనుకుంటే కృష్ణ పరమాత్మ శిశుపాలుడు 100 నేరాలు చేస్తాక వెయిట్ చేశాడు. అంత గొప్పవాడు ఆయనే. అన్ని మాటలు పడ్డాడే. ఒక్క మాట కొన్నే మనకు చూపిస్తారు సినిమాల్లో, కానీ ఆయన పుట్టినప్పటి నుంచి ఆయనకు అన్ని ద్రోహాలు చేశాడు శిశుపాలుడు. ఆయన ఒక్కడే కాదు, ఎంత మంది ఎన్ని రకాలుగా హింసించాలో అంత గొప్ప జ్ఞానిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారు ఆయన బతికున్నంత కాలంలోనే. ఇప్పుడు అనేవాళ్ళు ఇంకా చెప్పనేవాళ్ళు. అసలు ఆయన యొక్క రాసలీల గురించి కానీ ఏ విషయాలు ఇన్నర్ మీనింగ్ ఎవ్వరికీ తెలియదు. అవన్నీ దొంగ అని చెప్పి అసలు ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి, వాటి వెనక అంతరార్థం ఏంది అనే విషయం ఆలోచించే అంత స్థితి లేదు. ఆయన వెన తింటాడు కాబట్టి వెన నైవేద్యం పెట్టేస్తాం, అటుకులు తింటాడు కాబట్టి అటుకులు నైవేద్యం పెట్టేస్తాం, అంతే. అక్కడ దాకే ఉన్నాం మనం. ఆ శుతిమెత్తనైన ప్రేమ, ఆ ప్రేమ భావాన్ని అందుకోవడం లేదు. అసలైంది అది. ఆ మానసిక స్థితి అంత గొప్పది, దాన్ని అందుకోవడంలో మనం. అర్జునుడు కూడా అదే స్థాయిలో ఉన్నాడు. అదే స్థాయిలో లేడు ఆయన. ఒకప్పుడు జ్ఞానే, కానీ ఆ రాగం అనేది కళ్ళు మూసేసింది. కళ్ళు మూసేసింటే మనసును మూసేసింది. మనసును ఇంకా మంచి మార్గంలో, జ్ఞాన మార్గంలో ఆలోచింప చేయడం లేదు. ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాడు చూడండి. జీవితమే వద్దు అనే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అందరు చేసే పని అదేనండి, మనం అందరం చేసే పని అదే. నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య ఇంత ఘాటుగా ఆలోచిస్తాం మనం అందరం. కానీ ఇట్లా చదివేటప్పుడు అర్జునుడి పాత్రలో మనం చూసినప్పుడు మన మనస్సుకు అద్దంలా కనిపిస్తాడు అర్జునుడు. ప్రతి దగ్గర అర్జునుడి మాటలంతా మనమే. మన జీవితంలో ప్రతిరోజు మనం చేసే తప్పు పనులే కనిపిస్తాయి. ఎలా ఉద్ధరించుకోవాలి జీవితాన్ని, ఎలా కాపాడుకోవాలి అనే విషయం కూడా ఆయన ప్రవర్తనలో ఇంకో గొప్ప విషయం మనకు తెలిసిపోయిందిగా. ఆయన ఎక్కడ రాజ్యాన్ని కోరుకోలేదు. ఎంత త్యాగబుద్ధి ఉండాలి, అన్నదమ్ముల కోసంగా త్యాగబుద్ధితో ఉన్నాడు. శక్తి ఉన్నా, నోరు ఉన్నా, అన్ని జ్ఞానం ఉన్నా అంత చక్కగా ఉన్నాడంటే అది చాలా జ్ఞాని తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. ఇది మనం నేర్చుకోదగ్గది. కృష్ణ పరమాత్మ దగ్గర అయితే ఇంక చెప్పనే వల్ల మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన స్థాయికి ఎదగడం అంటే మెట్టు మెట్టు ఎక్కాల్సిందే, చాలా కష్టపడి సాధించాల్సింది. సాధ్యమే, కానీ చాలా కష్టపడాలి. ఆయన మనసు ఎంత ఎదిగిపోయిందంటే అంత ఎదిగిపోయింది, మామూలు స్థాయిలో లేదు. అలా ఆ విధంగా ఈ భగవద్గీతను మనం ఇలా చదువుకోవాలి. ఇలా చదివితేనే, ఇప్పుడు ఈ శ్లోకం ఎంతో మంది చదువుకొని ఉంటారు, కానీ దీంట్లో అంతరార్థం ఏంది అసలు,
ఏం చెప్తున్నాడు? అర్జున్ యొక్క మనసు ఎలా ఉంది? ఆ మనసు మనకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది మనకి. ఆయనకి ఎప్పుడో ఒక్కసారి వచ్చింది ఆయన జీవితంలో, కానీ మనకి మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్థితి మన రోజు ఉంటుంది. ఆలోచించండి. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని మన మనసును ఆందోళన పెట్టకుండా మనం ముందుకు వెళ్ళాలి. అది చెయ్యాలి. అది ఈ శ్లోకం మనకు చెప్తున్న సారాంశం.